Good morning. Welcome to Dil TMT presents a business breakfast show powered by Whirlpool and LIC. ఓవరాల్ గా ఫ్రైడే కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ సెన్సెక్స్ షార్ప్ గా రీబౌండ్ అవ్వడం చూసాము. లెడ్ బై ర్యాలీ ఇన్ బ్యాంకింగ్, ఐటీ అండ్ మెటల్ స్టాక్స్ అని చెప్పొచ్చు. ఇంట్రాడే కనుక చూసుకున్నట్టయితే ఇంట్రాడే ట్రేడ్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ నియర్లీ 1% వరకు అప్ అవ్వడం చూసాము. సెక్టోరల్ ఇండిసెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ మొన్న ఫ్రైడే గ్రీన్ లో ట్రేడ్ అయ్యాయి. అన్ని కూడా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి అని చెప్పొచ్చు. ఎక్సెప్ట్ ఫార్మా స్పేస్లో కొంత కరెక్షన్ అనేది కనిపించింది. బట్ రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్ని కూడా ఒక పాజిటివ్ మోడ్లోనే ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ర్యాలీని లీడ్ చేశాయి నియర్లీ ఒక 2% వరకు అప్ మూవ్తో. ఐటీ స్టాక్స్ నియర్లీ 1.5% వరకు జంప్ రావడం చూసాము. ప్రైవేట్ బ్యాంక్స్లో కనుక చూస్తే స్ట్రాంగ్ బయింగ్ అనేది కనిపించింది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 1% వరకు అప్ ట్రెండ్లో ట్రేడ్ అయింది. నిఫ్టీ ఎనర్జీ, ఇన్ఫ్రా, మీడియా అండ్ మెటల్ ఇండెక్స్లో నియర్లీ ఒక 0.5% నుంచి 1% మధ్య అప్ ట్రెండ్లో క్లోజ్ అయ్యాయి. ఆటో, రియాలిటీ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్లో మోడెస్ట్ అప్టిక్స్ అనేది చూసాము. ఇందాక అనుకున్నట్టుగా ఫార్మా స్టాక్స్లో కొంత కరెక్షన్ అనేది కనిపించింది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ మోర్ దెన్ 0.5% డిక్లైన్ అవ్వడం చూసాము. నిఫ్టీ గెయినర్స్ చూస్తే ఎటర్నల్, జియో ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐటీసీ, పవర్ గ్రిడ్, ఎస్బీఐ ఇవన్నిట్లో కూడా ఒక 2 to 3.5% మధ్య అప్ ట్రెండ్ అనేది కనిపించింది. నిఫ్టీ లూజెస్లో చూస్తే సన్ఫార్మా 2% వరకు డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అయింది. అట్ ద సేమ్ టైం గ్రాసిమ్ ఒక 0.5% వరకు కరెక్షన్లో మూవ్ అవ్వడం చూసాము. నిఫ్టీ 50 24,640 వద్ద హైయర్ సైడ్లో ఓపెన్ అయింది. ఆ అప్ ట్రెండ్ని కంటిన్యూ చేసిందనే చెప్పుకోవాలి. ఇంట్రాడేలో 24,909ని హైస్లో హిట్ చేయడం చూసాము. ఇండెక్స్ 243 పాయింట్స్ అప్తో 24,853 వద్ద డేని క్లోజ్ చేసింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ చార్ట్స్లో ఒక బుల్లిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఫామ్ చేసింది. 450 పాయింట్స్ ప్లస్లో 55,398 వద్ద డేని క్లోజ్ చేసింది. 10-day ఈఎంఏని రీక్లెయిమ్ చేసిందని చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీ. సెన్సెక్స్ చూస్తే 80,897 వద్ద ఓపెన్ అయి 81,905 వద్ద హైస్ అండ్ 80,897 వద్ద లోస్ని టెస్ట్ చేసింది. ఎట్ లాస్ట్ 769 పాయింట్స్ పాజిటివ్తో 81,721 వద్ద డేని క్లోజ్ చేయడం అని చూసాము. యూఎస్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే యూఎస్ మార్కెట్స్ లోయర్ సైడ్లో క్లోజ్ అయ్యాయని చెప్పొచ్చు. నాస్డాక్ ఒక 1% వరకు నెగిటివ్లో క్లోజ్ అయింది. ఎస్ఎన్పి ఫర్ ద స్ట్రైట్ 4th డే నెగిటివ్లో క్లోజ్ అవడం మనం చూసాము. ఏషియన్ క్యూస్ మార్నింగ్ సెషన్లో కనుక చూస్తే హయ్యర్ సైడ్లో మూవ్ అయినప్పటికీ ప్రస్తుతం మిక్స్డ్ టు ఫ్లాట్గా కనిపిస్తున్నాయి. అండ్ జిఫ్ నిఫ్టీ 100 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతూ వస్తోంది. మన మార్కెట్స్ ఒక పాజిటివ్ స్టార్ట్ని ఇండికేట్ చేస్తోంది జిఫ్ నిఫ్టీ అని చెప్పుకోవచ్చు. బట్ వీ హ్యావ్ టు సీ మార్కెట్స్ ఓపెనింగ్లో ఒక పాజిటివ్ మూవ్ అనేది కనిపించిన అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేయడానికి అలాగే వాళ్ళ వ్యూస్ని మనతో పంచుకోవడానికి జూమ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు కుటుంబరావు గారు, క్రాంతి గారు అండ్ రామకృష్ణ గారు. మార్నింగ్ కుటుంబరావు గారు. ఓకే, కుటుంబరావు గారు ఇంకా జాయిన్ అవ్వలేదు. ఈ లోపు మనము క్రాంతి గారిని తీసుకుందాము. మార్నింగ్ క్రాంతి గారు. గుడ్ మార్నింగ్ అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ పైన మీ విశ్లేషణ ఏంటి? లాస్ట్ వీక్ మనం చూసాము కొంత అప్స్ అండ్ డౌన్స్ మధ్య ఉన్నప్పటికీ కూడా ఫ్రైడే సెషన్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ షార్ప్ రీబౌండ్ అనేది కనిపించింది. చక్కటి పాజిటివ్ ట్రెండ్తో డేని క్లోజ్ చేయడం అని చూసాము. సో ఈ వీక్ ట్రెండ్ అనేది ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఈ వీక్ ట్రెండ్ చూస్తే కనుక మనకి ప్రస్తుతానికి అయితే బులిష్ మొమెంటమే కనపడుతుంది. మళ్ళీ తిరిగి నిఫ్టీ 25,000 లెవెల్ని ఫండమెంటల్గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. రిజల్ట్స్ సీజన్ చాలా సాఫ్ట్గా వీకెండ్లో కూడా మనం మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ మంచి రిజల్ట్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ని, గ్లోబల్ మార్కెట్స్ని ఒకటి కలవరపెట్టిన అంశం ఏంటంటే వీకెండ్లో ప్రెసిడెంట్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ మీద 50% టారిఫ్స్ని విధించడం అనేది కొంచెం ఒక నెగిటివ్గా మనం చూస్తాం వీకెండ్లో. కానీ ఏంటంటే మళ్ళీ తిరిగి ఈరోజు న్యూస్ కనుక చూస్తే కనుక వాళ్ళ యొక్క టారిఫ్స్ని మళ్ళీ July 9th దాకా పోస్ట్పోన్ చేయడం అనే న్యూస్ రావడంతో ప్రస్తుతం యుఎస్ మార్కెట్స్ కూడా కొంచెం రికవరీ పాత్రలోనే ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా ప్రస్తుతం రికవరీ పాత్రలోనే ఉన్నాయి. అందుకే మనం గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక 100 పాయింట్స్ పాజిటివ్ ఇండికేషన్ చూపిస్తుంది. మనం ఫ్రైడే చూసినట్లయితే ఎఫ్పిఐస్ లాస్ట్ వీక్ అంతా కొంచెం సెల్లింగ్ మోడ్లో ఉన్నప్పటికీ ఫ్రైడే రోజు కొంచెం రెసిలియన్స్ చూపించి క్యాష్ మార్కెట్లో కూడా మళ్ళీ తిరిగి బయింగ్ అనేది రీబౌండ్ అవ్వడం మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా అయితే మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ బేస్ అనేది ఫామ్ చేస్తుంది. ఈ రేంజ్లో కనుక చూసినట్లయితే ఫండమెంటల్గా కానీ వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే ఉన్నాయి. ఎక్కడ కీ కన్సర్న్స్ ఎవరు ఇండియన్ మార్కెట్స్ మీద ఎక్స్ప్రెస్ చేయట్లేదు. మనం డేటా కనుక చూసినట్లయితే పుట్ కాల్ పీసీఆర్ రేషియో కనుక చూసినట్లయితే అది కూడా మార్కెట్కి ఫేవరబుల్గానే వేర్ కాల్స్ బిల్డప్ అనేది బాగా పెరుగుతుంది. కానీ ఏంటంటే మార్కెట్లో ప్రస్తుతం చూసినట్లయితే ఎక్స్ట్రీమ్ ఆప్టిమిజం, ఎక్స్ట్రీమ్ పెసిమిజం ఉంది. ఒకవైపు
లాంగ్ బిల్టప్ అంతా 25,000 లెవెల్లో బిల్టప్ అవుతుంటే షార్ట్ బిల్టప్ అంతా 24,000 లెవెల్లో బిల్టప్ అవుతుంది. అంటే ఓవరాల్గా నిఫ్టీ రేంజ్ కనుక మనం చూసినట్లయితే మీడియం టు షార్ట్ టర్మ్లో ఒక 1000 పాయింట్స్ రేంజ్ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో ప్రస్తుతానికి సెటప్ గాను చూసినట్లయితే 25,000 లెవెల్గానే నిఫ్టీ వెళ్ళడానికి క్లియర్ కట్ అవకాశం ఉంది. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ బై ఆన్ డిప్ సెల్ ఆన్ ర్యాలీ స్ట్రాటజీ కనుక మీడియం టు షార్ట్ టర్మ్లో మెయింటైన్ కనుక చేసినట్లయితే ఎప్పుడైతే మార్కెట్స్లో ఒక ఎగ్జూబరెన్స్ అప్టిక్ వస్తుందో అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటా, మళ్ళీ తిరిగి మార్కెట్లో ఒక నెగిటివిటీ వస్తుందో ఆ రేంజ్లో మళ్ళీ తిరిగి అక్యుములేట్ చేసుకుంటాక అవకాశం ఉంది. ఓవరాల్గా అయితే మనకి విక్స్ కూడా ఫేవరబుల్గానే 17 లెవెల్కి మళ్ళీ తిరిగి రావడం మనం చూస్తున్నాం. లాస్ట్ వీక్ కనుక చూసినట్లయితే నిఫ్టీ 70 అబవ్కి వెళ్ళటం, 20 రేంజ్ కూడా టచ్ అవ్వడం మనం చూసాం. కానీ ఏంటంటే ఇప్పుడు కూల్ ఆఫ్ అయ్యి మళ్ళీ తిరిగి 17 అబవ్లో ఉంది. కొంచెం విక్స్ కనుక ఇంకా కూల్ ఆఫ్ అయ్యి 15 రేంజ్కి కనుక వస్తే కనుక ఇంకా క్లియర్ కట్ బుల్లిష్ ఇండికేషన్స్ అనేవి వస్తాయి. ప్రస్తుతానికైతే మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది. ప్రతి డిప్లో బై చేయడానికి మంచి అవకాశం కింద చూడాలి. ఏదైతే పిఎస్యూస్ ఉన్నాయో, డిఫెన్స్ స్టాక్స్ ఉన్నాయో, ఈ స్టాక్స్లో బాగా యాక్టివిటీ అనేది పెరుగుతుంది, యుఫ్యూరియా అనేది పెరుగుతుంది. బట్ ఏంటంటే మీడియం టు షార్ట్ టర్మ్లో ఈ స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. కానీ లాంగ్ టర్మ్ సెటప్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ప్రస్తుతానికైతే స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తాను. ఎనీ డిప్ ఆన్ ఇండియన్ మార్కెట్ డెఫినెట్లీ ఇది ఒక వారంటెడ్ బై కిందే చూడాలి. ఓకే అండి, ఇక టెక్నికలీ మార్కెట్స్ ఆ ట్రెండ్ విశ్లేషణ తెలియజేయడానికి రామకృష్ణ గారు ఉన్నారు. మార్నింగ్ రామకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటండి? ఎలా ఉంది టెక్నికలీ కనుక చూసుకున్నట్టయితే ఈ వీక్ ఎలా ఉండొచ్చు అంటారు మార్కెట్స్ ట్రెండ్? ఈ వీక్ లాస్ట్ వీక్ కనుక చూసినట్లయితే గురువారం కొంత డిప్ తీసుకున్నప్పటికీ మళ్ళీ ఫ్రైడే వచ్చేటప్పటికి మార్కెట్స్ షార్ప్గా 1% ర్యాలీ చేశాయి. మొత్తం మీద స్వల్ప నష్టంలో మార్కెట్స్ వీక్లీ బేసిస్లో క్లోజ్ అవటం చూసాము నిఫ్టీలో. అట్లాగే బ్యాంక్ నిఫ్టీలో చూస్తే స్వల్ప లాభాలు కనిపించాయి. మొత్తం మీద చూస్తే నిఫ్టీ ఒక కన్సాలిడేషన్ వీక్ అని చెప్పుకోవచ్చు లాస్ట్ వీక్. అట్లాగే ఈ వీక్లో మనకి సెటిల్మెంట్ ఉంది, మంత్లీ సెటిల్మెంట్ ఉంది. సో మంత్లీ సెటిల్మెంట్ వీక్లో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అని అందరూ క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు. మెయిన్గా మనకి 25,000 అలాగే 25,200 అనేది హడ్డిల్స్గా ఉన్నాయి రెసిస్టెన్స్ పరంగా. అట్లాగే సపోర్ట్స్ పరంగా చూసినట్లయితే ఇమీడియట్ గా మనకి 24,700 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ అది బ్రేక్ అయినట్లయితే 24,500 లేదా 24,450 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా మనకి వెరీ షార్ట్ టర్మ్ అంటే 1 వీక్ కోసం వెరీ స్ట్రాంగ్ సపోర్ట్స్ ఆ రెండు ప్రైస్ల దగ్గర ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద 25,000 అనే నెంబర్ని క్రాస్ చేయడం లాస్ట్ వీక్ ఫెయిల్ అయింది మార్కెట్స్, అది క్రాస్ చేయలేకపోయింది. మొత్తం మీద టెక్నికల్ ఇండికేటర్స్ చూసినప్పుడు అన్ని కూడా పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. అంటే ఎంఎస్సిడి ఎక్కువ 0 కంటే ఎక్కువగా ఉండడం, ఆర్ఎస్ఐ కూడా అరౌండ్ 60 ఉండటం, ఇవన్నీ కూడా మనకి కొంత పాజిటివ్ కనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ బయింగ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది ప్రస్తుతానికి. అది కూడా మనకి మార్కెట్స్ కి కొంచెం బలాన్ని ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అట్లాగే పీసీఆర్ లాస్ట్ సెషన్ లో పెరిగింది, 1 క్రాస్ అయ్యి 1.09 వచ్చింది. విక్స్ కూడా కంఫర్టబుల్ జోన్ లో అంటే 17.28 ఉండటం, కొంత విక్స్ కూడా కంఫర్టబుల్ జోన్ లో ఉండటంతో ఫర్దర్ గా అప్ లెగ్స్ ఉన్నాయి అన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 5 వీక్స్ నుంచి కన్సాలిడేషన్ కనిపిస్తూ ఉందండి. మొన్న ఫ్రైడే మంచి ర్యాలీ చేయటం మనం చూసాము. ఆల్మోస్ట్ 456 పాయింట్స్ పాజిటివ్ గా బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. అన్ని మూవింగ్ యావరేజెస్ పైన బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. కాకపోతే లాంగ్ కన్సాలిడేషన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపించడంతో ఒక బ్రేక్అవుట్ వస్తే మాత్రం చాలా షార్ప్ బ్రేక్అవుట్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వచ్చే అవకాశం ఉంది. మోస్ట్లీ అప్ సైడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇమ్మీడియట్ గా బ్యాంక్ నిఫ్టీ హడ్డల్స్ వచ్చేటప్పటికి 56,000 అనేది కొంచెం రెసిస్టెన్స్ గా ఉంది షార్ట్ టర్మ్ కి. అలాగే సపోర్ట్స్ పరంగా చూసినప్పుడు 55,000 ఇమ్మీడియట్ సపోర్ట్. అట్లాగే నెక్స్ట్ ఫ్యూ డేస్ కోసం మనము స్ట్రాంగ్ సపోర్ట్ కనుక వెతికితే 54,650 అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ గా కనిపిస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే కొంచెము డిస్టెంట్ గా ఉన్నాయి. 56,000 అలాగే 54,000 గా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఏమో 56,000, అట్లాగే పుట్ సైడ్ 53,000 ఓపెన్ ఇంట్రెస్ట్ గా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ రోజు పరిస్థితి చూస్తే కొంత మార్కెట్ లో పాజిటివ్ గా ఓపెన్ అయినప్పటికీ కన్సాలిడేషన్ ఎక్కువ కనిపించే అవకాశం ఉంది. యుఎస్ మార్కెట్స్ హాలిడే ఉండటం, మెమోరియల్ డే కారణంగా ఇంటర్నేషనల్ గా క్యూస్ పాజిటివ్ వస్తున్నాయి కాబట్టి, అలాగే గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఉంది కాబట్టి కొంత పాజిటివ్ బయాస్ ట్రేడ్ చేయమని చెప్తాను. అలాగే బై అండ్ డిప్స్ మార్కెట్, సో మార్కెట్ లో ఏదైనా డిప్ తీసుకున్నప్పుడు బై చేయమని.
ఎస్, ఓకే అండి. ఇక మార్కెట్స్ ట్రెండ్ పైన కుటుంబరావు గారి విశ్లేషణ మనం తెలుసుకుందాము. మార్నింగ్ కుటుంబరావు గారు. నమస్తే కుటుంబరావు గారు. హలో. మ్యూట్ లో ఉంది కుటుంబరావు గారు, మ్యూట్ లో ఉంది. మార్కెట్స్ లాస్ట్ వీక్ కాస్త కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటాం మనం క్లియర్ గా చూసాం అనమాట. అందుకని చెప్పేసి దాదాపు నిఫ్టీ కూడా 0.7%, సెన్సెక్స్ కూడా కరెక్ట్ అవటం అనేది చూసాం. ఇట్ వాస్ ఇన్ఎవిటబుల్. బట్ 25,000 క్రాస్ అవ్వకపోవటం అనేది మాత్రం డెఫినెట్లీ కాస్త నిరాశపరిచిన విషయం గత వారం అని అయితే అనుకోవాలి. అయితే క్లియర్లీ ఎఫ్ఐఐస్ తిరిగి కాస్త అమ్మకాలకు పాల్పడటం, దాదాపు 11,600 crores లాస్ట్ వీక్ అమ్మటం మనం చూసాం. దాంతో ఏంటంటే ఎఫ్ఐ నెట్ లాంగ్స్ అనమాట దాదాపు 32% కి తగ్గిపోవటం కూడా చూసాం. అంటే నెట్ షార్ట్స్ బాగా పెరిగినాయి, 55,000 దాకా కూడా పెరిగినాయి. అయితే ఎఫ్ఐస్ యాటిట్యూడ్ ఈ వారం ఎట్లా ఉంటుంది అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. మార్కెట్ డైరెక్షన్ కూడా కాస్త డిటర్మిన్ చేసే సూచనలు అయితే క్లియర్లీ ఉన్నాయి. అయితే లాస్ట్ వీక్ మార్కెట్ ని, గ్లోబల్ మార్కెట్స్ ని కూడా, మన మార్కెటే కాకుండా గ్లోబల్ మార్కెట్స్ ని కూడా కాస్త ఇంపాక్ట్ చేసింది అంటే కనుక మూడీస్ డౌన్ గ్రేడ్ అనమాట యుఎస్ క్రెడిట్ రేటింగ్ ని. వన్స్ అది AAA నుంచి అనమాట AA1 కి ఏదైతే డౌన్ గ్రేడ్ చేశారో, డాలర్ ఇండెక్స్ మనం చూసాం 100 బిలో వచ్చేసింది. అండ్ కంటిన్యూస్ గా 100 బిలో ఉంటే గనక డాలర్ యాజ్ అన్ అసెట్ క్లాస్ అనేది థ్రెట్ మీద ఉంటుంది అనేది కూడా మనం చూసాం. అందుకని ఈల్డ్స్ కూడా అక్కడ ట్రెజరీ ఈల్డ్స్ ఇవన్నీ పెరగటం కూడా బాగా చూసాం మనం. అది ఖచ్చితంగా కాస్తనమాట గ్లోబల్ మార్కెట్స్ ని కలవరపెట్టింది. అండ్ రెండో పక్కన క్రిప్టోకి ట్రంప్ గారు ఇస్తున్న ఊతాన్ని బట్టి అవునండి, ఏదైనా ఉన్నాయండి, ఎక్స్ట్రీమ్ స్ట్రెంత్ రావటం, దాదాపు 113,000 దాకా అనమాట క్రిప్టో కరెన్సీ కూడా ఎగబాగటం అనేది మార్కెట్ లో, ఎస్పెషల్లీ ఫారెక్స్ మార్కెట్ లో కొంచెం కన్సర్న్ గా అయితే ఉంది. ఎందుకంటే ఆల్ సైడ్ అండ్ డన్ క్రిప్టో కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఆల్టర్నేట్ అసెట్ క్లాస్ లాగా ఇప్పటికీ చాలా మంది స్కెప్టిక్సే కాదు, మామూలు ఎకానమిస్ట్ కూడా అనుకుంటున్నారు. కాబట్టి అనమాట ఈ ఫెటాల్ దాన్ని అసెట్ క్లాస్ కింద చేద్దాము అని ట్రంప్ గారు అటెంప్ట్ చేస్తే మాత్రం వీఆర్ ఇన్ ఫర్ సమ్ రఫ్ టైమ్స్ ఇన్ ఫారెక్స్ మార్కెట్ అని చెప్పేసి అయితే క్లియర్లీ అర్థం చేసుకోవాలి. అండ్ ఓవరాల్ గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ లాస్ట్ వీక్ కూడా కాస్త సపోర్ట్ ఇవ్వటం తోటి రూపాయి కూడా కాస్త బలపడటం చూసాం అనమాట. దాదాపు 3 days కంటిన్యూస్ గా ట్రేడింగ్ సెషన్స్ లో తగ్గిన రూపాయి కూడా శుక్రవారం నాడు అనమాట జంప్ అయ్యి దాదాపు 50 పైసలు రికవర్ అయ్యి 85.45 దగ్గర క్లోజ్ అవటం కూడా చూసాం. మేబీ ఈ వీక్ రూపాయి స్ట్రెంత్ చూపిస్తే సైమల్టేనియస్లీ మన మార్కెట్స్ కూడా కాస్త బెటర్ గా ఉండొచ్చు. అయితే క్లియర్లీ చార్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరు చెప్పేది కూడా ఏంటంటే 25,000 ఈస్ ద ఇన్ఫ్లెక్షన్ పాయింట్ నిఫ్టీకి. 25,000 క్రాస్ అయ్యి దానిపైన నిలబడితేనే కాస్త సేఫ్టీ ఉంటుంది కపుల్ ఆఫ్ డేస్ అనమాట. బట్ అదర్వైజ్ 25,000 అటెంప్ట్ చేసి ఫెయిల్ అవుతా ఉంటే రిపీటెడ్ గా మాత్రం ఆన్ డౌన్ సైడ్ 24,500 బ్రీచ్ అయితే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ సెల్లింగ్ కూడా రావచ్చు. అది కాదని రూల్ అవుట్ కూడా మనం చేయలేము. అండ్ రెండో పక్కన సడన్ గా స్పైక్ అనమాట జియో పొలిటికల్ టెన్షన్స్ మిడిల్ ఈస్ట్ లో కానీ, ఇటు ఉక్రెయిన్ రష్యా దగ్గర కానీ పెరగటం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అది మళ్ళా క్రూడ్ ఆయిల్ ధరలను ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఈ వారం మన జీడిపి నెంబర్స్ వస్తాయి, మ్యాక్రో ఎకనామిక్ డేటాలు, అండ్ యుఎస్ పరంగా కూడా మనం చూస్తే డేటాలు వీఆర్ ఇన్ ఫర్ లాట్ ఆఫ్ డేటా. ఫెడ్ అనమాట ఈ కమెంటరీ కూడా ఉంది, పోవెల్ గారి స్పీచ్ ఉంది. ఆ స్పీచ్ లో ఆయన కమెంటరీ ఎట్లా ఉంటుంది, ఎఫ్ఓఎంసి మినిట్స్ లో ఏ విధంగా ఆయన హాకిష్ గా చెప్తున్నారా, డూవిష్ గా చెప్తున్నారా, అవన్నీ కూడా ఉంటాయి. ప్లస్ యుఎస్ Q1 జీడిపి నెంబర్స్ కూడా వస్తాయి. ప్లస్ అక్కడ జాబ్లెస్ క్లెయిమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి యుఎస్ మార్కెట్ ట్రెండ్స్ కూడా కాస్త ఇంపాక్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ట్రంప్ గారి టారిఫ్ టాంట్రమ్స్ మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా ఉన్నాయి అనేది. యూరోప్ యూనియన్ తోటి అనమాట తిరిగి గొడవలాగా అనమాట 50% డ్యూటీస్ అని చెప్పటం, ఆ తర్వాత ఇవాళ వీకెండ్ లో జూలై 9th వరకు దాన్ని పాజ్ లో పెడతానని చెప్పటం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. దాంతో ఇప్పుడు యుఎస్ ఫ్యూచర్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి, దాదాపు 380 పాయింట్స్ అనమాట. డవ్ ఫ్యూచర్స్ పాజిటివ్ గా ఉంది, నాస్డాక్ కూడా 1% పైన పాజిటివ్ గా ఉంది. అయితే దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మన ఏషియన్ మార్కెట్స్ పైన ఉంటుందా లేదా అనేది మనం చూడాలి. అయితే ఆటో సేల్స్ నెంబర్స్ వస్తాయి మిడ్ వీక్ లో అనమాట. ఫస్ట్ నాడు ఆటో సేల్స్ నెంబర్స్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాలి ఈ వారం. అండ్ ఆల్ సెడ్ అండ్ డన్ మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీ రెండు కూడా గురువారం నాడు ఉంటాయి. కాబట్టి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. రోల్ ఓవర్స్ ఎక్కడ బాగున్నాయి, రోల్ ఓవర్స్ ఎక్కడ వీక్ గా ఉన్నాయి అనేది స్టాక్స్ చూస్తే కనుక ఫ్యూచర్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో బ్యాన్ లిస్ట్ లో ఎనీవే ఎక్స్పైరీకి 4 days ఉండగా కూడా 6 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి.
ఆర్బిఎల్ బ్యాంక్, మన్నాపురం, డిక్సన్, టిటాగర్ వ్యాగన్స్, చాంబల్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా బ్యాన్ లిస్ట్ లో ఉంటాం మనం చూస్తాం. కాబట్టి కాస్త హయ్యర్ లెవెల్స్ లో స్టక్ అయిన వాళ్ళకి ఎగ్జిట్ కూడా దొరకట్లేదు అంటానికి ఇండికేషన్ డిక్సన్ లాంటి స్టాక్ కూడా అనమాట, అండ్ చాంబల్ లాంటి స్టాక్ కూడా. కాబట్టి ఏదైనా స్టాక్ స్పెసిఫిక్, సెక్టార్ స్పెసిఫిక్ కేర్ఫుల్ గానే పోర్ట్ఫోలియోని షఫల్ చేసుకుని రొటేట్ చేసుకోమంటాను. బట్ అదర్వైజ్ ఇప్పుడు వచ్చే రిలీఫ్ ర్యాలీస్ లో ఎక్కడన్నా స్టక్ అయితే మాత్రం ఎగ్జిట్ రావడానికి కూడా మినిమం 3 months to 6 months పైన పట్టే సూచనలు ఉంటాయి. కాబట్టి కాస్త అప్రమత్తత అవసరం. బట్ స్టిల్ ఓవరాల్ అండర్ కరెంట్ పాజిటివ్ గా ఉంది కాబట్టి బై అండ్ డిప్స్ స్ట్రాటజీ అని ఇంకా కూడా సజెస్ట్ చేస్తాం. ఓకే అండి. క్రాంతి గారు, మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ Q4 రిజల్ట్స్ అన్నీ కూడా అయిపోవచ్చాయి. సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఈ వీక్ ఏ అంశాలు మార్కెట్స్ ని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయంటారు? అటు ట్రేడర్స్ కి కానీ ఇన్వెస్టర్స్ కి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ప్రస్తుతానికైతే మార్కెట్లో ఎర్నింగ్ సీజన్ పాజిటివ్ గానే వస్తుందని ఈ రోజు మనం చూసినట్లయితే ఎక్కువ లార్జ్ క్యాప్స్ కంటే మిడ్ క్యాప్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఎక్కువ లైన్ అప్ అయి ఉన్నాయి ఈరోజు. ఏ అయితే కంపెనీస్లో ఈ క్వార్టర్లో ఉన్న ప్రధాన అంశం మనం చూసినట్లయితే ఎక్కడైతే రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానీ డిసప్పాయింట్మెంట్గా అయిందో ఆ స్టాక్స్ అన్నిట్లో మనం సెల్లింగ్ చూస్తున్నాం. ఎక్కడైతే పాజిటివ్ రిజల్ట్స్ మొమెంటం చూసామో ఆ స్టాక్స్ అన్నిట్లో మంచి బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎమర్జ్ అవుతుంది. రిజల్ట్స్ని బాగా ఈ క్వార్టర్లో స్పెషల్గా లాస్ట్ 2 yearsలో రిజల్ట్స్, నెక్స్ట్ ఈ Q4 క్వార్టర్ ఇయర్ రిజల్ట్స్ కనుక చూస్తే ఎక్కడైతే నెగిటివ్ డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయో కంపెనీ మేనేజ్మెంట్ గైడెన్స్ బాగా ఇచ్చినప్పటికీ ఎక్కడైతే నెగిటివిటీ ఉందో మేనేజ్మెంట్ మంచిగా నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్లో బాగా ఉంటుందని చెప్పినప్పటికీ మార్కెట్స్ అయితే ఇప్పుడు మెర్సిలెస్గా ఆ స్టాక్స్ అన్ని సెల్లింగ్ మోడ్లోనే ఉన్నాయి. ఎక్కువ ఈ యూనివర్స్ కనుక చూసినట్లయితే ఎక్కువ రీసెంట్గా వచ్చిన IPO స్టాక్స్లోనే ఎక్కడైతే నెగిటివ్ రిజల్ట్స్ ఉందో, ఎక్కడ గ్రోత్ ఎక్కడ కనపడట్లేదో ఆ స్టాక్స్ అన్ని బాగా కరెక్టివ్ ఫేజ్లో ఉండటం మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి అటువంటి స్టాక్స్ని అయితే ఈ టైంలో అవాయిడ్ చేయమని చెప్తాను. బట్ ఒకసారి ఎర్నింగ్ రికవరీ మొమెంటం కనుక కంటిన్యూగా కనపడితే కనుక అటువంటి స్టాక్స్లో పొజిషన్స్ బిల్డప్ చేసుకోమంటాను. లేకపోతే ఈ స్టాక్స్ కంప్లీట్గా ఈ టైంలో అవాయిడ్ చేయమని చెప్తాను. ఇక కాల్స్ అండ్ మెయిల్స్ చూసే ముందు దిల్ టీఎంటీ ప్రెజెంట్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పవర్డ్ బై వర్ల్పూల్ అండ్ LICలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు దిల్ టీఎంటీ ప్రెజెంట్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పవర్డ్ బై వర్ల్పూల్ అండ్ LIC. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్లోకి వెళ్ళిపోదాము. హలో మార్నింగ్ అండి. నమస్తే అండి, మురళి అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మురళి గారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ రేట్ లో తీసుకోవచ్చా అండి? పవర్ గ్రిడ్ అండి? పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అవునండి. ఓకే అండి. అంటే షార్ట్ టర్మ్ కడుగుతున్నారా లాంగ్ టర్మ్ గా? షార్ట్ టర్మ్ అండి. షార్ట్ టర్మ్. ఓకే, రామకృష్ణ గారు. సో పవర్ గ్రిడ్ 298 ఉందండి. ఈ స్టాక్ ని తీసుకోవచ్చు అండి. అంటే ప్రస్తుతం మంచి ప్రైస్ దగ్గర ఉంది. రీసెంట్ గా చక్కటి ర్యాలీ చేసింది. 250 జోన్ నుంచి 380 వచ్చి పుల్ బ్యాక్ కూడా జరిగింది. సో చిన్న ఫ్లాగ్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ మనం టెక్నికల్ గా చూస్తున్నాము. ఈ ఫ్లాగ్ లోంచి బయటకు వచ్చినప్పుడు అంటే అరౌండ్ 310 ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. మరో కాలర్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ NCC ఒక 300 షేర్స్ ఉన్నాయి సార్. ఎట్ ద రేట్ 240, 240. అయితే ఇంకా ప్రజెంట్ రేట్ లో ఇంకా దాన్ని యాడ్ చేసుకోవచ్చా, లేక అది ఇంకా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉందా? సెకండ్ వన్, ప్రజెంట్ రేట్ లో ఫ్రెష్ బై గా వరుణ్ బేవరేజెస్ అండ్ సగ్లిటీ ఇండియా ఈ రెండింటిని ఫ్రెష్ బై చేయొచ్చా? ఓకే, కుటుంబరావు గారు. NCC అయితే తీసుకోవచ్చు అండి, వితౌట్ ఎనీ డౌట్. రిజల్ట్స్ కూడా వచ్చినాయి డీసెంట్ గా, ఆర్డర్ బుక్ పొజిషన్ కూడా బాగుంది, బాగా బిల్డప్ అయింది. అండ్ ఇన్ఫ్రా కంపెనీస్ ఆర్ ఆన్ బెటర్ ఫుటింగ్, డెఫినెట్లీ తీసుకోమని చెప్పేసి అని అంటాను వితౌట్ ఎనీ సెకండ్ థాట్స్. వరుణ్ బేవరేజెస్ అయితే మాత్రం అవాయిడ్ చేస్తాను. యాక్చువల్ గా సీజనల్ స్టాక్ అనుకుంటాం, కానీ ఈసారి సమ్మర్ షార్ట్ గా దట్ కూడా అనమాట విత్ ఇంటర్మీడియట్ షవర్స్ వీటన్నిటితో కూడా ఉండటంతో ఐ ఎక్స్పెక్ట్ Q1 అనుకున్నంత బాగా రాకపోవచ్చు అనమాట. ఎందుకంటే యూజువల్లీ బెటర్ సీజన్ అయినా కూడా కూల్ డ్రింక్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఈసారి ఆఫ్ టేక్ తక్కువ ఉంది అని చెప్పేసి కూడా వస్తున్నాయి. కాబట్టి అవాయిడ్ వరుణ్ బెవరేజెస్ ఇన్ షార్ట్ టర్మ్ అయితే. ఓకే, నెక్స్ట్ కాల్ చూసేద్దాం. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు రఘునాథ్ రెడ్డి మేడం, నంద్యాల నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ షార్ట్ టర్మ్ కోసం బయింగ్ ప్రైస్ చెప్పండి మేడం. మీ వాయిస్ కొంచెం క్లారిటీగా లేదండి, ఒకసారి మళ్ళీ చెప్తారా? ఎనర్జీ, ఓకే,
డిక్సన్ టెక్నాలజీ షార్ట్ టర్మ్ కోసం బయింగ్ ప్రైస్ కావాలి మేడం. కుటుంబరావు సార్ గారు అడుగుదాం. ఓకే అండి, కుటుంబరావు గారు. ఒకటైతే అర్థమైందండి, డిక్సన్ టెక్నాలజీస్ రిజల్ట్ తర్వాత కరెక్షన్ బాగా షార్ప్ గా రావటం కూడా మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఇప్పుడు బ్యాన్ లిస్ట్ లో కూడా ఉంది. బట్ డెఫినెట్లీ డిక్సన్ కెన్ పెర్ఫార్మ్ మచ్ బెటర్ అంటాను. కాస్త టైం ఇవ్వాలి. మీరు బై చేస్తానంటే కనుక ఇక్కడ నుంచి అక్యుములేట్ చేయమంటాను. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఇమీడియట్ రిటర్న్స్. మీరు అదేదో కనుక రిటర్న్స్ అంటే హెడ్ ఆఫ్ రిజల్ట్స్ కొనుంటే ప్రాబ్లం ఉండేది కాదు. పోస్ట్ రిజల్ట్స్ స్టాక్ ఏ విధంగా కరెక్ట్ అయిందో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బిఫోర్ రిజల్ట్స్ దాదాపు 16,800-900 ఉన్న స్టాక్ అనమాట. ఇప్పుడు 1,600-1,700 తగ్గటం కూడా చూసాం. 15,000 క్రూషియల్ సపోర్ట్ లెవెల్ కూడా. మేబీ 15,000 కిందకి స్లిప్ అయితే కనుక స్టాక్ కెన్ గో బ్యాక్ యాజ్ లో యాజ్ 13,150. కాబట్టి అక్యుములేట్ చేద్దామంటే బిట్వీన్ దట్ బ్యాండ్ అనమాట అక్యుములేట్ చేయమని చెప్పేసి అని అంటాను. డిక్సన్ కాలర్ ఉన్నారు, వెళ్ళిపోదాం. హలో సార్ నమస్తే మేడం. నమస్తే అండి. కుటుంబరావు సార్ని జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 95 రూపీస్ లో ఉన్నాయి మేడం. ఒకటి ఓకే, రిజల్ట్ మంచిగా ఉంది. అది పాజిటివ్ నెగిటివ్ ఒకటి మేడం. రెండోది జిఓసిఎల్ కార్పొరేషన్ మేడం, హిందూజా గ్రూప్ 450లో ఉన్నది, ఇవాళ 305 ఉంది. అదేమన్నా యావరేజ్ చేయొచ్చా? ఓకే అండి, కుటుంబరావు గారు. సెకండ్ స్టాక్ అర్థం కాలేదండి. ఫస్ట్ స్టాక్ అయితే మాత్రం జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మోడెస్ట్ గా కరెక్ట్ అవటం కూడా చూసాం. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్లీ లాసే చూపించారు. బట్ కమెంటరీ చూస్తే మాత్రం డెఫినెట్లీ హైలీ పాజిటివ్ గా ఉంది. ఎందుకంటే కాస్త ఎక్స్పెండిచర్ అనమాట ఎక్కువ చూపించడంతో. ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది, కంపెనీ ఓనర్స్ కూడా ప్లెడ్జ్ లో ఉన్న స్టాక్ అంతా కూడా తీసేయటం జరిగింది లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో. అంటే ఏంటి, మోర్ కాన్ఫిడెన్స్ కంపెనీ పైన వాళ్ళకి కూడా ఉంది. డెట్ కూడా తగ్గించుకోగలుగుతున్నారు లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ కి. కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అని అంటాను. దిస్ ఈస్ ఓన్లీ కరెక్షన్, అంతేగాని అంతకంటే కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. జీక్యూజీ పార్ట్నర్స్ కూడా ఇందులో ఇన్వెస్టెడ్ ఉన్నారు. ఇంతవరకు ఒక్క షేర్ కూడా వాళ్ళు అమ్మలేదు. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే దే హ్యావ్ బీన్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ బోత్ అదానీ స్టాక్స్ లోను అదర్ స్టాక్స్ లో. కాబట్టి కాస్త పేషెన్స్ కావాలి. స్టాక్ కెన్ క్రాస్ 3 ఫిగర్ మార్క్ అండి. సెకండ్ స్టాక్ జిఓసిఎల్ అడుగుతున్నారు కుటుంబరావు గారు. ఏదండి? జిఓసిఎల్. ఎస్, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అయి ఉండాలండి జిఓసిఎల్ అంటే. ఎస్, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లో వాల్యూమ్స్ గొప్పగా ఉండవండి, అది అర్థం చేసుకోవాలన్నమాట. జిఓసిఎల్ కార్పొరేషన్ అండ్ స్టాక్ ఏదో అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ ఇస్తుందని అయితే అనుకోవద్దు అంటాను. ఇట్ ఈస్ బికమింగ్ మోర్ ఆర్ లెస్ ఏ హోల్డింగ్ కంపెనీ, బిజినెసెస్ ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత. అండ్ లాస్ట్ బిగ్ న్యూస్ అందులో కూడా ఏంటంటే హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఉన్న వాళ్ళ ల్యాండ్ మానిటైజేషనే లాస్ట్ బిగ్ న్యూస్. దాని డెవలప్మెంట్స్ పైన అనమాట స్టాక్ మూవ్మెంట్ కూడా ఉంటుంది. నన్ను అడిగితే కనుక ఓన్లీ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీకి స్టాక్ లో ఉండాలి, కానీ అదర్ దాన్ దట్ దేర్ ఆర్ నో బిగ్ ఫండమెంటల్స్ అని చెప్పేసి అని అంటాను. మేబీ హ్యూజ్ వాల్యూ అన్లాక్ అయితే కనుక ఈ ల్యాండ్ దగ్గర నుంచి అప్పుడే స్టాక్ ఓన్లీ ఫర్ దట్ రీజన్ పెరగాలి, అంతేగాని దేర్ ఇస్ నో అదర్ రీజన్ టు గో. కాలర్ ఉన్నారు, వెళ్ళిపోదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మాన్సూన్ సీజన్ వస్తుంది కాబట్టి చంబల్ ఫెర్టిలైజర్స్, ఈ ఫెర్టిలైజర్ స్టాక్స్ తీసుకోవచ్చండి. అట్లాగే సీజీ పవర్, ఇన్ఫోసిస్ తీసుకోవచ్చండి. ఇప్పుడు సీజీ పవర్ అండ్ ఇన్ఫోసిస్ కూడానండి? అవునండి. ఓకే, క్రాంతి గారు. కుటుంబరావు సార్. ఓకే అండి, క్రాంతి గారు సీజీ పవర్ అండ్ ఇన్ఫోసిస్ గురించి చెప్తారా? సీజీ పవర్ రిజల్ట్స్ అయితే ఈ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం ఫ్లాటిష్గా వచ్చినాయండి. కానీ ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ బెట్లో కనుక చూసినట్లయితే డేటా సెంటర్స్ బిజినెస్ బాగా పెరుగుతుంది. నెక్స్ట్ మనకి మెయిన్ సన్ రైజింగ్ సెక్టర్ కనుక చూస్తే సెమీ కండక్టర్ సెక్టర్, దాంట్లో కీ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో మనం ఇప్పుడు చూసినట్లయితే యాక్టివ్ వర్క్ జరుగుతుంది సీజీ పవర్లోనే. సో అందువల్ల సీజీ పవర్ని స్లోగా డిప్స్లో యాడ్ చేసుకోమంటాను. ఇన్ఫోసిస్ అయితే ఇమీడియట్గా జంప్ చేసి కొనాల్సిన అవసరం అయితే లేదు, స్లోగా యాడ్ చేసుకోమంటాను. కుటుంబరావు గారు, ఇందాక కాలర్ అడిగారు చంబల్ ఫర్టిలైజర్స్ ఈ టైంలో వెళ్ళొచ్చా అని. అట్ ద సేమ్ టైం ఫర్టిలైజర్ స్పేస్ లో ఏ స్టాక్స్ లో తీసుకోవచ్చు అని మీ వ్యూ ఏంటి? హడావుడి పడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే దేర్ ఆర్ కాంట్రేరియన్ వ్యూస్ ఇన్ ఫెర్టిలైజర్ సెగ్మెంట్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ టారిఫ్స్ తర్వాత ఓవరాల్ గా గ్లోబల్లీ అనమాట ప్రైజెస్ కూడా ఫెర్టిలైజర్స్ కాస్త ఎరాటిక్ అవుతున్నాయి. దాంతో కాకుండా ఇక్కడ మన దగ్గర టూ వేగా థింకింగ్ ఉంటుంది. ఎందుకంటే రెయిన్స్ బాగా ఉంటే ఈ మధ్య న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఎక్కువ పెద్ద పెట్టేస్తున్నారు. కాబట్టి ఫెర్టిలైజర్ కన్సంప్షన్ చాలా పాకెట్స్ లో కాస్త తగ్గుతోంది కూడా సెలెక్టివ్ గా అనమాట. కాబట్టి అంత జంప్ వస్తుందా ఫెర్టిలైజర్ కన్సంప్షన్ లో అంటే కనుక ఐ హ్యావ్ మై వెరీ డౌట్స్ అనమాట.
అదే గనక మాన్సూన్ ఎరాటిక్ గా ఉంటే గనక పంట కోసం అని చెప్పేసి సేవ్ చేయడం కోసం అని చెప్పేసి ఫార్మర్స్ కూడా ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడతారు. అలాంటప్పుడు కన్సంప్షన్ కూడా పెరగచ్చు. ఇట్స్ ఏ 2-way స్ట్రీట్ యాజ్ ఆఫ్ నౌ. నన్ను అడిగితే కనుక హడావుడిగా కొనాల్సిన అవసరం లేదు. అయితే ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ ఇందులో జిఎస్ఎఫ్సి కానీ, జిఎన్ఎఫ్సి కానీ, చాంబల్ కానీ ఇవన్నీ కూడా కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి వీక్ అయినప్పుడు అక్యుములేట్ చేస్తే కనుక అరౌండ్ సెప్టెంబర్, అక్టోబర్ లో మాత్రం డెఫినెట్లీ ఒక డీసెంట్ రిటర్న్స్ ర్యాలీ వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఆపర్చునిటీ ఇస్తాయి అని చెప్పేసి అని అనుకుంటాను. మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఒక 2 స్టాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి, కుటుంబరావు సజెషన్ కావాలండి. ఓకే అండి, అడగండి. ఒకటి అనంతరాజు నేను 620 హోల్డ్ చేస్తున్నాను, 6 months నుంచి హోల్డ్ చేస్తున్నాను. అది ఇప్పుడు 530 ఆ రేంజ్ లో ఉంది. అది ఏమన్నా ఎగ్జిస్ట్ అవ్వచ్చా లేదంటే హోల్డ్ చేయొచ్చా? అండ్ ఇంకోటి గ్రావిటా ఇండియా ఈ లెవెల్స్ లో బై చేయొచ్చా? ఈ రెండు కొంచెం సజెస్ట్ చేయండి మేడం. సెకండ్ గ్రావిటా ఇండియా అన్నారండి? అవునండి. ఓకే, కుటుంబరావు గారు. ఏదండి? అనంతరాజ్ ఒకటి అండ్ గ్రావిటా ఇండియా. అనంతరాజ్ 530లో ఉన్నాయి. అనంతరాజు బాగా హైప్ తోటి పెరగటం మనందరికీ తెలిసిందేనండి. డేటా సెంటర్ స్టోరీ తోటి ఇట్ గేవ్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ లిటరల్లీ అనమాట. అయితే అక్కడి నుంచి ఫిజిల్ అవుట్ అయిన తర్వాత స్టాక్ మనం చూస్తున్నాం బాగా స్ట్రగుల్ కూడా అవుతుంది అనమాట. అండ్ లోవర్ బాటమ్ కూడా బాగా ఫామ్ చేసింది. బట్ డెఫినెట్లీ బాటమ్ ఏదైతే కనుక మోస్ట్ రీసెంట్ బాటమ్ అనమాట 450, 460 అదే లెవెల్ బాటమ్ ఉందో అది బ్రీచ్ అవునంతసేపు వెల్ అండ్ గుడ్. బట్ ఆన్ అప్ సైడ్ కూడా స్టాక్ షుడ్ బి ఏబుల్ టు క్రాస్ 600+ అక్కడ నిలబడాలి. లేకపోతే మాత్రం బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయిపోయినాయి అని చెప్పేసి అయితే నేను అనుకుంటాను. అన్లెస్ యాక్చువల్ గా కమిషనింగ్ కానీ, ప్రాజెక్ట్ స్టేటస్ కానీ ఇవన్నీ తెలిసిన తర్వాతే స్టాక్ ఇక్కడి నుంచి మూవ్మెంట్ వస్తుంది. కానీ అదర్వైజ్ ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఆఫ్ 460 to 560 రేంజ్ లో ఈ స్టాక్ లాక్ అయిపోయి ఉంటుంది ఇన్ షార్ట్ టు మీడియం టర్మ్ అని అంటాం. కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలండి? కుటుంబరావు సార్ని అడగాలి మేడం. ఓకే, అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇది ఐనాక్స్ విండ్ ఏదో మర్జింగ్ అంటున్నారు. మీరు చెప్పండి అండి, మీరు అడగండి, సార్ ఆన్సర్ చేస్తారు. ఐనాక్స్ విండ్ సార్, ఐనాక్స్ విండ్ ఏదో మర్జింగ్ అంటున్నారు. మరి మాకు ప్రాఫిట్ వస్తుందా, మరి లాభం నష్టం వస్తుందా సార్? అంటే ఆ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఏదైతే కనుక అనౌన్స్మెంట్ చేశారో అనమాట, ఐనాక్స్ విండ్ ఎనర్జీ లిమిటెడ్ది, ఐనాక్స్ లిమిటెడ్ అనేది ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ చేసేసిందండి ప్రైస్. అది మార్కెట్ ఎందుకంటే ఎన్సిఎల్టీ ఎప్పుడైతే ఫైనల్ ఆర్డర్ ఇచ్చిందో అప్పుడే డిస్కౌంట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడి నుంచి నేను స్టాక్ లో పెద్దగా మూవ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నో. కాబట్టి ఎగ్జిస్టింగ్ మీ స్టాక్ ఏదైతే ఉందో హోల్డ్ చేయమని చెప్పేసి అని అంటాను. ఎనీవే రెండు సేమ్ గ్రూప్ లో కంపెనీలే, పెద్ద కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి అని అంటాం. మరో కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం ఐఆర్ఎఫ్సి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండు ఉన్నాయి మేడం. అవి సో అవి లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారు మేడం? అది ఓకే అండి. క్రాంతి గారు. ఐఆర్ఎఫ్సి అయితే ప్రస్తుతం స్టాక్ 110 టచ్ అయ్యి మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ ర్యాలీ వస్తుందండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. బహుశా ప్రీవియస్ హై కనుక ఏదైతే 200 ఆ రేంజ్ కనుక వస్తే ఐఆర్ఎఫ్సి, అక్కడ వాల్యుయేషన్స్ కంఫర్ట్ అనేది ఐఆర్ఎఫ్సిలో తగ్గుతుంది. ఎంత ఎర్నింగ్ విజిబిలిటీ ఉన్నా 200 రేంజ్లో దీనికి ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. ఆయన 200 అయితే కెన్ బి పాసిబుల్, ఎందుకంటే మనం ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ మళ్ళీ రిడక్షన్ సైకిల్లోకి వెళ్తున్నాం. ఐఆర్ఎఫ్సి అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, మరికొంతమంది కాలర్స్తో మాట్లాడే దిల్ టీఎంటీ ప్రెజెంట్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో పవర్డ్ బై వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి. కాల్స్తో పాటు ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చూద్దాము. రాజేంద్ర మెయిల్ చేశారు. రామకృష్ణ గారు, ఈఎంఐఎల్ అండ్ ప్లాటినం ఇండస్ట్రీస్ ఈ రెండు స్టాక్స్ ప్రస్తుతం హోల్డ్ చేసుకోవచ్చా లేదు ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. రెండు కూడా ఒక 600 షేర్స్లో హోల్డ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 40% లాస్లో ఉన్నారు. వ్యూ ఏంటి? రామకృష్ణ గారు, మీది మ్యూట్లో ఉంది ఆడియో. ఒక నిమిషం. ఫస్ట్ స్టాక్ ఏమన్నారండి? ఈఎంఐఎల్. ఈఎంఐఎల్ ఎలక్ట్రానిక్స్ మార్ట్స్ అండ్ ప్లాటినం ఒకటి. ఓకే అండి, ప్లాటినం ఇండస్ట్రీస్ చూద్దాము. ప్లాటినం లాస్ట్ 4-5 months నుంచి కన్సాలిడేషన్ కనిపిస్తుందండి. మార్కెట్స్ లో షార్ప్ ర్యాలీ వచ్చినా కానీ పెద్ద పార్టిసిపేషన్ అనేది
ఈ స్టాక్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉందండి. అంటే ప్రస్తుతము ఈ స్టాక్ 300 అండ్ అబోవ్ వచ్చినప్పుడే కొంత ర్యాలీస్ కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే హోల్డ్ అని చెప్తానండి. వెంకటకృష్ణ మెయిల్ చేశారు, క్రాంతి గారు యాక్సిస్ కేట్స్ ఒక 80% ప్రాఫిట్ లో ఉన్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంటారా, లేదు ఇది కంటిన్యూ చేయమంటారా? ఆయన ఏ ప్రైస్ రేంజ్ లో ఎంటర్ అయ్యారో చెప్పలేదండి. మెన్షన్ చేయలేదు. ప్రాఫిట్ కాబట్టి కొంచెం 1000 లెవెల్స్ టచ్ అయినప్పుడు కొంచెం ప్రాఫిట్ తీసుకోమని చెప్తానండి. మళ్ళీ డిప్స్ వచ్చినప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇంకా రాలేదు, బట్ ఏంటంటే డిఫెన్స్ మొమెంటం బాగా ఉంది కాబట్టి ఈ స్టాక్ బాగా పెరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మనం చెప్పిన తర్వాత 100% రిటర్న్స్ రావడం జరిగింది. ఏ స్టాక్ అయినా 100% వచ్చినప్పుడు ఈ మార్కెట్ కండిషన్స్లో ఈ జియోపొలిటికల్ వర్రీస్ ఉన్నప్పుడు 100% రిటర్న్స్ వచ్చినప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవడం మంచిది. సో 1000 రేంజ్లో కొంచెం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోమని చెప్తాను. కాలర్స్ కూడా ఉన్నారు, చూసేద్దాం. హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. యా గుడ్ మార్నింగ్ అండి, అడగండి. మేడం, మేము ఓలా కుటుంబ అడగాలనుకుంటున్నాము. ఓలా మేము 68 రూపీస్ లో 3000 షేర్స్ కొనుక్కున్నాం మేడం. ఓకే, స్టాక్ ఏంటన్నారు? ఓలా. ఓకే. ఇంకోటి మేడం, రైమాండ్ కూడా తీసుకున్నాం మేడం. అయితే 1:1 రేషియో అని దాని గురించి కొంచెం క్లారిటీ కావాలి మేడం. ఎందుకంటే మేము దాంట్లో కూడా ఒక 150 రియల్ ఎస్టేట్, మళ్ళీ దానికి సంబంధించిన టెక్స్టైల్ వేరు అని చెప్పేసి మేము కొంచెం గూగుల్లో సెర్చ్ చేస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. క్లియర్ గా కొంచెం కుటుంబ తోటి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాం. షూర్ అండి, తప్పకుండా. కుటుంబరావు గారు, ఫస్ట్ స్టాక్ ఏదండి? ఓలానా అండి? అవును సార్. ఓలా అయితే వీక్ గానే ఉందండి. ఖచ్చితంగా మనం చూస్తున్నాం, లిస్టింగ్ అప్పుడే మనం చెప్పాం ఇది చాలా హై ప్రైస్డ్, అమ్మేసుకోండి, వద్దు, ఫండమెంటల్స్ జస్టిఫై చేయవు అని చెప్పేసాను అనమాట. అయినా చాలా మంది ఏంటంటే ఈవీ స్కూటర్ అని ఆ హైప్ లో అనమాట కొంటాం చూసాం. స్టాక్ హై నుంచి చూస్తే దాదాపు 1/3 పడిపోయింది కూడా. అన్లెస్ ఫండమెంటల్స్ చేంజ్ అయ్యే వరకు నేను అనుకోవటం స్టాక్ లో సిగ్నిఫికెంట్ మూవ్మెంట్ అయితే రాదు. అడపా న్యూస్ అయితే వస్తుంది, కానీ ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో ఆ కన్సర్న్స్ అన్ని కూడా అనమాట చేరటానికి కూడా టైం పడుతుంది. ఇట్ విల్ బి స్లో మూవింగ్ స్టాక్ ఫ్రమ్ హియర్ అండ్ మోర్ ఓవర్ స్పెక్యులేటివ్. ఇంత తగ్గింది కాబట్టి నన్ను అడిగితే కనుక అవాయిడబుల్ స్టాక్. ఏదన్నా టెక్నికల్ ర్యాలీ 80-90 అట్లా ఏదన్నా న్యూస్ యాక్టివిటీ తోటి వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అంటాను. డిఎల్ఎఫ్ అయితే హోల్డ్ అంటానండి. రియల్ ఎస్టేట్ ప్యాక్ లో ది బెస్ట్ స్టాక్ ఏదన్నా ఉందంటే కనుక డిఎల్ఎఫ్ అని అంటాను. ఎనీ డిక్లైన్ ఇస్ ఎ బై అని అంటాను. ఓన్లీ థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ వ్యూ తోటే బై చేయాలి, కానీ షార్ట్ టర్మ్ వ్యూ తోటి బై చేయకూడదు. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూసేద్దాం. శివశంకర్ మెయిల్ చేశారు, క్రాంతి గారు ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీర్స్ గురించి అడుగుతున్నారు. ఒక 2000 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు, ఈ లెవెల్లో యావరేజ్ చేసుకోవచ్చు అంటారా? ఎలాంటి అప్మూ అనేది కనిపించట్లేదు అని అడుగుతున్నారు. ఈ రీసెంట్ లిస్టింగ్స్ అన్ని వాళ్ళ యొక్క ఐపీఓ ప్రైస్ కంటే తక్కువగా ట్రేడ్ అవుతున్నాయండి. ఎన్విరో ఇన్ఫ్రా కన్నా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 400 రూపీస్ నుంచి 180, 160 కూడా టచ్ అవడం చూసాం. ఇప్పుడైతే 220 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. క్వార్టర్లీ రిజల్ట్స్ ఇంకా రాలేదండి, వెయిట్ చేయమని చెప్తాను, హోల్డ్ చేయమని చెప్తాను. ఇమీడియట్గా అయితే యావరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదన్నా స్ట్రాంగ్ రిజల్ట్స్, ఎర్నింగ్ గైడెన్స్ కనుక వస్తే కనుక ఆ టైంలో యావరేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. జయప్రకాష్ మెయిల్ చేశారు, రామకృష్ణ గారు బీఈఎల్ గురించి అడుగుతున్నారు. ఆల్రెడీ ఈ స్టాక్స్లో ఒక 1.5 lakhs వరకు ఇన్వెస్ట్ చేశారు, ఇది హోల్డ్ చేయమంటారా అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే ఒక 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏదైనా ఒక డిఫెన్స్ స్టాక్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. సో బిఎల్ అయితే ప్రస్తుతం స్ట్రాంగ్ ర్యాలీ చేస్తుందండి. లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి మనం చూస్తున్నాము. అట్లాగే రీసెంట్ గా 52-week హై, ఆల్ టైమ్ హై క్రాస్ అయిన తర్వాత మనం షార్ప్ ర్యాలీలో ఈ స్టాక్ ఉంది. ఇంకా ఫర్దర్ లెగ్స్ ఉన్నాయండి, అప్ సైడ్ వెళ్తుంది. కానీ కొంత కన్సల్టేషన్ కూడా మార్కెట్ డిప్స్ తీసుకున్నప్పుడు అప్పుడు మార్కెట్ కొంత కన్సల్టేషన్ అవుతూ పైకెళ్ళే అవకాశం ఉంది. అంటే దీన్నే మీన్ రివర్షన్ అంటాము. అంటే చాలా దూరం వెళ్ళిపోయింది, మూవింగ్ యావరేజెస్ కి కొంత డిప్స్ తీసుకొని మళ్ళీ పైకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మీరు కంఫర్టబుల్ గా డిఫెన్స్ స్టాక్స్ లో పెట్టుకోవచ్చండి. జిఆర్ఎస్సి కానీ లేకపోతే హెచ్ఏఎల్ కానీ డిప్స్ లో తీసుకోమని చెప్తాను. ఎస్, మార్కెట్స్ ఓపెన్ అవడం మనం చూస్తున్నాము. అనుకున్నట్టుగానే ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది మార్కెట్స్లో కనిపిస్తోంది. నిఫ్టీ అరౌండ్ 24,990 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. అటు సెన్సెక్స్ పరంగా కూడా, ఇటు బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఒక చక్కటి అప్మూవ్ అనేది కనిపిస్తోంది. సెన్సెక్స్ అరౌండ్ 82,160 రేంజ్లో ట్రేడ్ అవుతూ రావడం మనం అనేది అబ్జర్వ్ చేస్తున్నాము. సో కుటుంబరావు గారు, మార్కెట్స్ అనుకున్నట్టుగానే ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. బట్ ఇది ఎంతవరకు సస్టైన్ అవ్వచ్చు అంటారు? కొంత ఇవాళ ఫేజ్ అనేది కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉందంటారా, లేదు ఈ ర్యాలీ అనేది సస్టైన్ అవ్వచ్చా?
ఎక్స్పెక్టెడ్ గ్యాప్ అప్పే వచ్చిందండి, ఎందుకంటే యుఎస్ ఫ్యూచర్స్ బాగున్నాయి అండ్ జనరల్లీ వీకెండ్ అన్నమాట. ఏదైతే కాస్త ఓవర్ డన్ లాస్ట్ వీక్ అని అనుకున్నామో దాని నుంచి మార్కెట్స్ తేరుకున్నాయి. కానీ సస్టైన్ అవుతుందంటే కనుక ఓపెనింగ్ కమెంట్స్ లో మనం చెప్పినట్టు అనమాట 25,000 నిఫ్టీ లెవెల్ పైన నిలబడాలి మార్కెట్, క్రాస్ అయ్యి అనమాట. అక్కడ నిలబడి ఎండ్ ఆఫ్ ది డే దానిపైన క్లోజ్ అవుతా ఉంటే కనుక కాస్త సేఫ్టీ జోన్ లోకి వెళ్ళాము అని చెప్పేసి అని అనుకోవచ్చు మనం. బట్ అదర్వైజ్ 25,000 క్రాస్ కాకుండా మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ మొదలైతే కనుక నేను అనుకోవటం ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఓపెనింగ్ లో మనం చూస్తున్నాం కొన్ని స్టాక్స్ నిఫ్టీలో మంచి సపోర్ట్ ఇస్తున్నాయి. ఎన్టీపీసీ, M&M, గ్రాసిమ్, అల్ట్రాటెక్, JSW ఇట్లాంటి బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా ప్రైవేట్ స్టాక్స్ లో ప్రైవేట్ బ్యాంక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్ మంచి మూవ్ చేసింది మార్నింగ్. అది కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. లిటరలీ ఒకటి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఉన్న ఆల్ 12 స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి యాజ్ ఆఫ్ నౌ. కాబట్టి బ్యాంక్స్ ఏమన్నా లీడ్ చేస్తాయా మార్కెట్ ని మిడ్ సెషన్ నుంచి అనేది కూడా చూడాలి. అండ్ ఓపెనింగ్ లో వీకెండ్ కమెంటరీ తర్వాత అలా జనరల్ బాడీ మీటింగ్ తర్వాత పిఎన్బి కమెంటరీ హైలీ పాజిటివ్ అను 101 దగ్గర ట్రేడ్ అవుతోంది. స్టాక్ కెన్ ఈజీలీ గో టు 115, 116 ఇన్ కమింగ్ సెటిల్మెంట్ లోనే అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. SBI కూడా స్ట్రెంత్ చూపిస్తోంది. అలాంగ్ విత్ దెమ్ కెనరా బ్యాంక్ అండ్ చిన్న బ్యాంక్స్ కూడా కాస్త స్ట్రెంత్ చూపిస్తున్నాయి. బ్యాంక్స్ లుక్ బెటర్ అండి యాజ్ ఆఫ్ నో ఓపెనింగ్ లో మాత్రం. ఇండివిజువల్ స్టాక్స్ వాల్యూమ్స్ లో చూస్తే కనుక కొన్ని సెలెక్టివ్ స్టాక్స్ లైక్ శ్రేయన్స్ ఇండస్ట్రీస్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి పెరుగుతుంది. మార్నింగ్ ఏమన్నమాట 15% పైన పెరగటం చూసాం. రోజు 10-12 వేలు కూడా ట్రేడ్ కాని స్టాక్ ఇప్పుడు ఆల్రెడీ 60-70 వేలు ట్రేడ్ అవటం కూడా మనం చూస్తున్నాం. అదే విధంగా కంట్రోల్ ప్రింట్ ఎవరైతే కనుక ఈ బార్కోడ్ స్టిక్కర్స్ ఇలాంటివన్నీ కూడా ఓసిఆర్ స్టిక్కర్, సెక్యూరిటీ స్టిక్కర్స్ ఇవన్నీ తయారు చేస్తారు. దట్ స్టాక్ ఆల్సో ఈ 8 to 9% జంప్ వచ్చింది మార్నింగ్, వాల్యూమ్స్ తోటే పెరుగుతుంది అది కూడా. అండ్ రీసెంట్లీ కరెక్ట్ అయిన రిఫెక్స్ కానీ అలాంటి స్టాక్స్ అయితే పెరుగుతున్నాయి. గ్లెన్మార్క్ ఫార్మాలో వీక్ గా ఉంది. ఎక్స్పెక్టెడ్లీ రిజల్ట్స్ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది అనమాట అందులో. అండ్ రియాలిటీలో కోల్టే పార్టీ కూడా ఒకటి మంచి వాల్యూమ్స్ తోటి మార్నింగ్ జంప్ అవటం చూసాం మనం, దాదాపు 7 to 8% అనమాట. ఆల్ ఇన్ ఆల్ సెలెక్టివ్ గా బ్రాడర్ మార్కెట్ లో బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇందాక మనం ఫెర్టిలైజర్ ప్యాక్ లో మెన్షన్ చేసిన GNFC కూడా లార్జ్ మూవ్ చేసింది, ఆల్రెడీ 5% జంప్ వచ్చింది అనమాట మార్నింగ్. సస్టైన్ అవుతుందా లేదా అనేది మాత్రం చూడాల్సి వస్తుంది. ఆల్ ఇన్ ఆల్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ అయితే సస్టైన్ చేసుకుంటుంది. 25,000 లెవెల్ క్రాస్ అయింది, నిలబడుతుందా లేదా అనేది చూడాలి. బట్ స్టిల్ బై ఆన్ డిప్స్ మార్కెట్ అని అంటాను. ఎనీ కరెక్షన్ వస్తే బై చేయమని చెప్పేసి చెప్తాను. ఓకే అండి, మరి కొంత మెయిల్స్ ఉన్నాయి చూసేద్దాము. రామలింగేశ్వర్ మెయిల్ చేశారు. క్రాంతి గారు, NTPC లిమిటెడ్ అండ్ NHPC హోల్డ్ చేయమంటారా లేదు సెల్ చేయమంటారా అని అడుగుతున్నారు. NTPC అండ్ NHPC మ్యూట్ లో ఉంది క్రాంతి గారు. రెండు స్టాక్స్ హోల్డ్ చేయమని చెప్తానండి. ఎస్, ఓకే. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్ళిపోదాము. ఓకే, మణివేంద్ర మెయిల్ చేశారు. రామకృష్ణ గారు గ్రావిటా గురించి అడుగుతున్నారు, బయింగ్కి వెళ్ళొచ్చా? గ్రావిటా గురించి క్వశ్చన్ ఏంటండి మేడం? ఈ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చానని అడుగుతున్నారు. ఓకే అండి, ఈ లెవెల్లో బై చేయొచ్చు. ఓకే, ప్రస్తుతం 1935 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ రీసెంట్ గా కొంత ర్యాలీస్ చేసినప్పటికీ మళ్ళీ కరెక్షన్ దిశగా వస్తుంది. హ్యూజ్ వాల్యూమ్ తో ఫాల్ చూసాము టుడే ఫ్రైడే. తర్వాత బయింగ్ చేయాలనుకుంటే మీరు కొంచెం సపోర్ట్స్ 1830, 1800 మధ్యలో ఉన్నాయి. ఆ సపోర్ట్ ప్రైస్ దగ్గర బై చేయమని చెప్తాను. ఓకే, కాలర్ ఉన్నారు చూసేద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. యా, గుడ్ మార్నింగ్ అండి. మేడం NHPC 96 లో ఉంది మేడం, MTC వచ్చేసి 114 లో ఉంది మేడం. అది హోల్డ్ కొంచెం లౌడర్ గా మాట్లాడతారా, కొంచెం గట్టిగా మాట్లాడతారా? హలో, యా చెప్పండి అండి. NHPC 96 లో ఉంది మేడం. ఓకే, ప్లస్ SJVN వచ్చేసి 114 లో ఉంది మేడం. సెకండ్ స్టాక్ ఏంటన్నారు? 114 మేడం. SJVN హోల్డ్ చేయొచ్చా లేకపోతే లిఫ్ట్ అయిపోతుందా మేడం? ఓకే, క్రాంతి గారు. NHPC అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తానండి. PSU స్టాక్స్ లో ర్యాలీ డ్యూ ఉంది. నెక్స్ట్ NHPC కూడా వెల్ పొజిషన్ లో ఉంది హైడ్రో పవర్ లో. సెకండ్ స్టాక్ ఏది చెప్పారు నాకు వినపడలేదు. సెటిలర్స్ కూడా SJVN కూడా హోల్డ్ చేయమని చెప్తాను. మరో కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. యా, మార్నింగ్ అండి. IRP రిప్రా ఈ రెండు బెస్ట్ స్టాక్స్ అయినా 1 year వ్యూ మేడం. ఓకే, రామకృష్ణ గారు.
సో ఐఆర్బి ఇన్ఫ్రా డిసప్పాయింట్ చేస్తూ ఉందండి చాలా టైమ్స్. ఈ స్టాక్ పెద్దగా ర్యాలీస్ చేయటం లేదు. ఇంకా బెటర్ స్టాక్స్ ఉన్నాయండి. ఈ స్టాక్ అయితే ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ఎస్, సాయినాథ్ మెయిల్ చేశారు. కుటుంబరావు గారు, లారెస్ ల్యాబ్స్ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ బయింగ్కి వెళ్ళొచ్చా ఈ లెవెల్లో అని అడుగుతున్నారు. ఎవ్రీ డిక్లైన్ బోత్ ద స్టాక్స్ బై అనే అంటానండి, వితౌట్ ఎనీ డౌట్. ఆలోచించాల్సిన అవసరం కూడా లేదంట. లారస్ కూడా అనమాట క్లోజర్ టు 580 వచ్చినప్పుడు అక్యుములేట్ చేయమంటాను. మేబీ షార్ట్ టర్మ్ లో కాస్త షార్ప్ స్వింగ్స్ ఉండొచ్చు, కాదని అనలేము. ఎందుకంటే యుఎస్ టారిఫ్ డీల్ ఏ విధంగా మన ఫార్మా పైన ప్లే అవుతుంది అనేది కూడా చూడాల్సి వస్తుంది. బిఎల్ రిజల్ట్ కూడా చూసాం మనం, 52 వీక్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతాం స్టాక్ ఇప్పుడు. స్టిల్ ఫండమెంటల్లీ వెరీ సౌండ్. అయితే ఎంట్రీ పాయింట్ కేర్ఫుల్ గా చూసుకోమంటాం. ఎస్, సూర్యప్రసాద్ మెయిల్ చేశారు. క్రాంతి గారు, ఆర్వీఎన్ఎల్ 500 షేర్స్ ఉన్నాయి 390లో, హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. హెరిటేజ్ ఫ్రూట్స్ ఈ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చా? ఆర్వీఎన్ఎల్ అయితే హోల్డ్ చేయమని చెప్తానండి. మొత్తం ట్రెండ్ అంతా ఆర్వీఎన్ఎల్కి పాజిటివ్గానే ఉంది ఫండమెంటల్గా. హెరిటేజ్ ఫుడ్ బై అండ్ డిప్స్ అని చెప్తాను. రిజల్ట్స్ కూడా డీసెంట్ రిజల్ట్స్ వచ్చినాయి, బై అండ్ డిప్స్ అని చెప్తాను. ఎస్, ఓకే. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. జైదీప్ మెయిల్ చేశారు. గుడ్ లక్ ఈ లెవెల్లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు కుటుంబరావు గారు. గుడ్ లక్ అక్యుములేట్ చేయమంటారండి, ఎందుకంటే డిఫెన్స్ స్పేస్ లోకి అగ్రెసివ్ గా ఎంటర్ అవుతున్న కంపెనీ కూడా అనమాట. ఒరిజినల్లీ ఓన్లీ పైప్స్ కి కాన్సన్ట్రేట్ చేసిన కంపెనీ కూడా ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ ఏదైతే క్యాపెక్స్ పెట్టారో క్యాపెక్స్ దగ్గర నుంచి రిటర్న్స్ కూడా మోస్ట్లీ జూన్ జూలై నుంచి బాగా రావటం కూడా మొదలవుతాయి. అండ్ రీసెంట్ కరెక్షన్ తర్వాత దాదాపు 1300 దాకా వెళ్ళిన స్టాక్, ఇది వరకు మనం 800 దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా చెప్పిన స్టాక్ తిరిగి ఇది 900కి వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ అక్యుములేటింగ్ అంటానండి కరెంట్ లెవెల్స్. నాగరాజరావు మెయిల్ చేశారు. రామకృష్ణ గారు, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 303లో తీసుకున్నారు, హోల్డ్ చేయమంటారా లేదు ఎగ్జిట్ అవ్వమంటారా? సో ప్రస్తుతం 288 ఉందండి, హోల్డ్ చేయాలండి. ఈ స్టాక్ మంచి సపోర్ట్స్ ఉన్నాయి, 279, 280 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కొన్న ప్రైస్ దగ్గర నుంచి పెద్ద లాస్ ఏమీ లేదు. కొంచెం 6 months to 1 year ఉన్నట్లయితే డీసెంట్ రిటర్న్స్ ఈ స్టాక్ లో వచ్చే అవకాశం. లాస్ట్ మెయిల్ చూద్దాం. భాను మెయిల్ చేశారు. క్రాంతి గారు, బ్లూ స్టార్ ఒక 26% లాస్ లో ఉన్నారు, హోల్డ్ చేయమంటారా లేదు యావరేజ్ చేయమంటారా? బ్లూ స్టార్ అయితే హోల్డ్ చేయమంటానండి ప్రస్తుతానికి. స్టాకు లాంగ్ టర్మ్లో చూస్తే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ స్టాకు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ కనుక చూస్తే కనుక కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఫ్లాటిష్గా వచ్చినాయి. అందువల్ల బ్లూ స్టార్లో కొంచెం యాక్టివిటీ అనేది తక్కువ ఉంది, బట్ హోల్డ్ చేయమని చెప్తాను. ఎస్, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు అండ్ రామకృష్ణ గారు. ఇది వాళ్ళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. తిరిగి రేపటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం.